గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇదే ఇక్కడ ప్రధాన వార్త. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలోని అసాధారణమైన పరిస్థితులు, సామాజిక రాజకీయ సూచికల్లో బీసీల వెనకబాటు నేపథ్యంలో వారి సంక్షేమం, సాధికారత, ప్రాతినిధ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఖచ్చితమైన సమాచారం, శాసనసభ ఆమోదం నేపథ్యంలో రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు 42% సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ నిన్న జీవో నంబర్ 3 జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొనడం జరిగింది. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంటూ జీవో ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఇక మోగనున్న స్థానిక నగారా అంటూ బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వుల నేపథ్యంలో మార్గం సుగమమైనట్టయింది. అధికారులతో సీఎం సమీక్షించారు. 1-2 రోజుల్లో స్కెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందట. మేబీ ఇవాళ కూడా స్కెడ్యూల్ రావచ్చేమో కూడా. ఇక ట్రంప్ మరో షాక్ అంటూ ఈ ఔషధాలకు సంబంధించి 100% దిగుమతి పన్నంట. కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపైన బాదుడు 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. అక్టోబర్ 1 నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం. టారిఫ్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అంటూ కొంచెం కిందికొస్తే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మనదే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి, ముఖ్య నేతలతో సమీక్షలో కేసీఆర్. జూబ్లీహిల్స్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరు ఖరారైంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు జీవో 42% అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు, 42% అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, సీట్లు పదవుల్లో వర్తింపజేస్తున్నట్టు వెల్లడి. ఇక నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి 1న బాధ్యతలు స్వీకరించనున్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నెలాఖరున జితేందర్ పదవీ విరమణ, త్వరలో కీలక ఐపీఎస్ల బదిలీలు. ఇక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ మెట్రో ఆస్తులపై రేవంత్ కన్ను అంటూ 280 ఎకరాలు కాజేసే కుట్ర ఎల్ఎన్టీని వెళ్లగొట్టింది. అందుకే అంటున్నారు కేటీఆర్. ఆ స్థలాలను మాల్స్ను ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థ మోయాల్సిన 15,000 కోట్ల రుణ భారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్టు? ఇంత పెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్లో చర్చించారా? సీఎం వేధించడంతోనే మెట్రో నుంచి ఎల్ఎన్టీ అవుట్. మేడిగడ్డ బరాజ్ విషయంలో బీఆర్ఎస్ ను బదనాం చేసే కుట్రలో భాగం కానందుకే ఆ సంస్థపై సీఎం పగబట్టారు. ఎయిర్పోర్ట్, మెట్రో రద్దు నుంచే నానా రకాలుగా కక్ష. రేవంత్ ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ దాగుంది. మేము సృష్టించిన 20,000 కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే మీరు 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దితే ఊరుకోం. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఇక ఆ ఎమ్మెల్యేలను ఏం చేద్దాం? స్పీకర్తో మంత్రి శ్రీధర్ బాబు న్యాయ నిపుణుల భేటీ, పార్టీ ఫిరాయింపులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. నేడు స్కెడ్యూల్ ప్రకటించే ఛాన్స్, 29న విచారణ. సర్కార్ తప్పిదంతోనే మెట్రో భారం, లోపభూయిష్టంగా మెట్రో విస్తరణ ప్రాజెక్టు డిపిఆర్ అంటూ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ ట్రంప్ టారిఫ్స్ ని హైలైట్ చేస్తూ ట్రంప్ స్లాబ్స్ 100% టారిఫ్ ఆన్ ఫార్మా డ్రగ్స్, 30% ఆన్ ఫర్నిచర్. అండ్ ద నెక్స్ట్ న్యూస్, గవర్నమెంట్ టేక్స్ జీవో రూట్ టు ఇంప్లిమెంట్ 42% quota. And the another news, Shivadhar Reddy, new DGP of Telangana, the 1994 batch IPS officer will assume charge on October 1st. ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడు, ట్రంప్ మరో షాక్ అంటూ ఇచ్చారు. ఔషధాలపై దిగుమతి పన్ను 100%, కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపైన బాదుడు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అమెరికా అధ్యక్షుడి కొత్త నిర్ణయం. ఇక ముత్యాల పందిరిలో కాళీయ మర్దనుడి వైభవం.
బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక శాసనసభలో ఏం మాట్లాడాలో తెలీదా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలేంటి, వ్యక్తిగత అంశాన్ని సభలో ప్రస్తావించడమా, పార్టీ సమావేశం అనుకుంటున్నారా, కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, సుధీర్ రెడ్డి, కూన రవికుమార్లకు క్లాస్, బోండా ఉమా వ్యాఖ్యలపైన మండిపాటు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఇదే నా పద్ధతి అంటూ సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక లాజిస్టిక్స్ హబ్ ఏపీ, టూరిజం, పరిశ్రమలు, క్వాంటమ్ కంప్యూటరింగ్లోనూ నంబర్ 1 కావాలి అని చెప్పేసి సీఎం అన్నారు. నెక్స్ట్ సాక్షి, ట్రంప్ ఫార్మా షాక్ అంటూ ఔషధ దిగుమతులపై 100% సుంకం మోత, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, ఫర్నిచర్పై 30% సుంకం, భారీ ట్రక్కుల దిగుమతిపైన 25% వడ్డెన అంటూ ఇచ్చారు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్యారెడ్డి అక్రమ అరెస్టుపై సిబిఐ దర్యాప్తు, పోలీసుల చర్యలు దారుణం, అత్యంత ఆక్షేపణీయమన్న కోర్టు అంటూ వార్తనిచ్చారు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.